హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు అంటే ఎంతలా మార్పులు చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడింది అంటే దాని స్వరూపమే మారిపోతుంది. ఇక తనకు ఎంతో ఇష్టమైన రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు అంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. అజయ్ దేవగన్కి రవితేజకు ఎంత వ్యత్యాసం ఉంటుందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుందని చెప్పాడు హరీష్ శంకర్. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఏ మేరకు ఎక్కుతోందో చూద్దాం. ముందుగా కథలోకి వెళ్దాం. మిస్టర్ బచ్చన్ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మిస్టర్ బచ్చన్ ఎన్నో రైడ్స్ చేసి ఎన్నో వందల కోట్ల నల్లధనాన్ని వెలికి తీస్తాడు. అలాంటి మిస్టర్ బచ్చన్ను ఓ రైడ్ వల్ల విధుల నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంత ఊరికి వెళ్ళి ఆర్కెస్ట్రాను రన్ చేస్తూ ఉంటారు. ఊర్లో జిక్కీని అంటే భాగ్యశ్రీ హీరోయిన్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరోవైపు ముత్యం జగ్గయ్య జగపతి బాబు పాత్ర. అరాచకాలు మితిమీరిపోతూ ఉంటాయి. తన మీదకు వచ్చే ప్రభుత్వ అధికారుల్ని ఎదురు తిరిగిన వారిని హతమారుస్తూ ఉంటాడు. అలాంటి ముత్యం జగ్గయ్య మీదకు మిస్టర్ బచ్చన్ లాంటి వాడిని ఐటీ రైడ్స్కు పంపిస్తారు. ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా? మిస్టర్ బచ్చన్ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? ఈ కథలో జిక్కీ పాత్ర ఏంటి, అసలు చివరకు ఏం జరిగింది అన్నది కథ. ఇక మిస్టర్ బచ్చన్ చిత్రం అజయ్ దేవగన్ రైడ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ ఓ రీమేక్ను ఎలా హ్యాండిల్ చేస్తాడో అందరికీ తెలుసు. ఒరిజినల్ సినిమాలోని సారాన్ని మాత్రమే తీసుకొని తెలుగు ప్రేక్షకులకు ఏం కావాలో అది యాడ్ చేస్తూ ఉంటాడు. మాస్ మసాలా అంశాలను జొప్పించి హీరోయిన్ ట్రాక్ను మాస్ ఆడియన్స్కు నచ్చేలా డిజైన్ చేస్తాడు. ఓ 4 ఫైట్లు, 5 మంచి సాంగ్స్, ఓ 10 పంచ్ డైలాగ్స్ రాసుకుంటాడు హరీష్ శంకర్. రైడ్ సినిమాను చూడకుండా ఉంటే మిస్టర్ బచ్చన్ చూసి ఉంటే ఓ మోస్తరుగా నచ్చేస్తుంది. ఒకవేళ రైడ్ చూసి ఉంటే మిస్టర్ బచ్చన్ పొరపాటును కూడా చూడకూడదు అనేది టాక్. రైడ్ సీరియస్గా సాగితే మిస్టర్ బచ్చన్ సిల్లీగా సాగుతోంది. నవ్వించాలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాయలు అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అన్నపూర్ణ ట్రాక్ క్రీన్స్గా అనిపిస్తే సత్య ట్రాక్ ఏమో మిరపకాయలో సునీల్ ట్రాక్ను గుర్తుకు తెస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ ట్రాక్ను అయితే కేవలం గ్లామరస్ కోసమే వాడుకున్నట్టు కనిపిస్తుంది. ఆమె డబ్బింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు. భాగ్యశ్రీ అందాలను మాత్రం హరీష్ శంకర్ బాగా చూపించాడు. కుర్రాళ్లకు భాగ్యశ్రీ ఇట్టే ఎక్కేసేలా ఉంది. తెరపై పాటల్ని అద్భుతంగా పిక్చరైజ్ చేసుకున్నాడు హరీష్ శంకర్. మిక్కీ జే మేయర్ బాదిన బాదుడికి తలపోటు వచ్చేలా ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్లో పాటలకు ఆడియన్స్ ఊగిపోయేలానే ఉన్నాయి. ఒక ఫార్ములా మాదిరిగా లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ అంటూ ఇలా లెక్కలేసుకొని మరి సీన్లను డివైడ్ చేసి అతికిచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ ట్రాక్ కూడా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. గబ్బర్ సింగ్లో హరీష్ శంకర్ చేసిన మ్యాజిక్ ఇక్కడ కనిపించదు. ఇది అవుట్డేటెడ్ రీమేక్ స్క్రీన్ ప్లేగా అనిపిస్తుంది. ఇక ఇలాంటి చిత్రాలకు బీసీ సెంటర్లకే కీలకం. లాజిక్లు ఎవరికి కావాలి? సిల్లీ సీన్లు ఉంటే ఏంటి, ఉన్నంతసేపు ఏదోలా ఎంటర్టైన్ చేశాడా? పాటలు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ ఉంటే సరిపోద్ది కదా అని అనుకునే వాళ్ళకి మిస్టర్ బచ్చన్ సూపర్గా అనిపిస్తోంది. హరీష్ శంకర్ తన టెక్నికల్ టీంను బాగా వాడుకున్నాడు. మిక్కీ జే మేయర్ ఆర్ఆర్ తమ స్థాయిలో ఇచ్చాడు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ అది ఏ పీరియాడిక్ అని, ఏ టైం పీరియడ్ అని, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి అని మాత్రం అడిగితే కష్టమే. అన్నీ కల్పితమే అని ముందే చెప్పాడు. ఇక అడగడానికి కూడా ఏమీ ఉండదు. కాబట్టి కమర్షియల్ సినిమాకు లెక్కలేంటి అని అడిగితే కూడా కష్టమే. అయితే హరీష్ శంకర్ కొన్ని చోట్ల మంచి మాటలు రాస్తే ఇంకొన్ని చోట్ల దారుణమైన బూతులు వచ్చేలా పంచ్ డైలాగ్స్ రాసి వదిలేశాడు. ఆ తర్వాత డైలాగ్స్ ఏంటో ప్రేక్షకుడికే వదిలేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం బాగానే ఖర్చు పెట్టిందని ఈ సినిమా చూస్తే అర్థమవుతోంది. రవితేజ లుక్స్, ఎనర్జీ బాగుంటాయి. భాగ్యశ్రీ అందాలు తెరపై కుర్రకారును మెప్పిస్తాయి. తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్ పాత్రలు పర్వాలేదు అనిపిస్తాయి. జగపతి బాబు విలనిజం రొటీన్లా అనిపిస్తోంది. సత్య కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తోంది. చమక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు విసిగిస్తాయి. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఓకే అనిపిస్తుంది. కానీ లాజిక్లెస్గా ఉంటుంది ఈ సినిమా. ఆ మాడ్యులేషన్ కూడా మళ్ళీ డీజే టిల్లు టైప్లోనే ఉంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, హీరోయిన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఓకే అనిపిస్తుంది. ఇక ఎండ్ కార్డు పడకముందే థియేటర్లలో ప్రేక్షకులు బయటకు వచ్చేస్తున్నారని టాక్. ఇందులో వాస్తవం ఎంతో చూడాలి. సినిమాను ఎలా తీసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఆరంభం, ముగింపు పక్కా తెలుగు సినిమాలా రొటీన్గా ఉంటుంది. సో రెడ్ బీబీసీ న్యూస్ దీనికి ఇచ్చే రేటింగ్ 3/5.